టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు. మరి ఒకసారి అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు ప్రేయర్ చేయండి. స్వరాజ్ బ్రదర్. సార్ ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. మనం కళ్ళు మూసుకొని ప్రార్థనలో పాల్గొందాము. స్తోత్రం నాయన ప్రభా, నీ పాములకు వేల స్తోత్రాలు దేవాయస్య మా ప్రభా. అధికారం కాచి కాపాడు దేవాయస్య మా ప్రభా. మరొకసారి మీ సన్నిధిలో వచ్చిన దాన్ని బట్టి నీకే వందన స్తోత్రాలు దేవా మా ప్రభా. ఈ రోజు చుడుకొని ఎంతో మంది మరణించారు దేవా. కనుమల సజ్జలెక్కల నుంచి దేవాయస్య ప్రతి ఒక్క చీకటి శక్తులు వేసుకృష్ణ గద్దించిన దాన్ని బట్టి నీకే వందన స్తోత్రాలు దేవాయస్య మా ప్రభా. ఇంకా త్వరగా వచ్చేటకు సాయం దయచేయండి దేవా. ఈ టీమ్స్ లో దేవా ప్రతి ఒక్కరు వచ్చేటకు సాయం దయచేయండి దేవా. యూట్యూబ్ ద్వారా ఎంతో మంది వాక్యం విని దేవా స్వస్థత పొందాలి మా ప్రభా, మారుమనసు పొందాలి మా ప్రభా. దేవా మీ యొక్క రక్షణ పొందడానికి సాయం దయచేయండి దేవా. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించండి మా ప్రభా. ఇంకా దేవా చాలా మంది వచ్చేటకు సాయం దయచేయండి దేవా మా ప్రభా. దేవా ఎస్ఏ మా ప్రభా. ఇంకా దేవా నెట్వర్క్ గురించి ప్రార్థిస్తున్నాను మా ప్రభా. నెట్వర్క్ మంచిగా ఉంటాకు సాయం దయచేయండి దేవా. ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా సాయం దయచేయండి దేవా. మా పాటలలో, వాక్యంలో దేవా, ప్రార్థనలో ప్రతి ఒక్క దాంట్లో ఆది నుంచి అంత వరకు మీరే వహించండి మా ప్రభా. మీరే అధిపతి అయి మమ్మల్ని ఉంచండి మా ప్రభా. ఇక పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి మా ప్రభా. మీరే తోడైంటారని, మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్న వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. పాట పాడండి మీరు. పాడుకున్నాము. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నీచాద్రోహీనైనా నన్ ప్రేమతో చేర్చుకొని, నీచాద్రోహీనైనా నన్ ప్రేమతో చేర్చుకొని, పాపావుబి నుండి నన్ పైకి లేవానెత్తెను, పాపావుబి నుండి నన్ పైకి లేవానెత్తెను. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నలిగిన రెల్లువలే నేను విరుగేడు సమయములో, నలిగిన రెల్లువలే నేను విరిగేడు సమయములో, నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో, నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. కారు చీకటి వేళలో కలత చెందినా నన్ను, కారు చీకటి వేళలో కలత చెందినా నన్ను, కాచి ఓదార్చితివే బలమైన నీ ఆత్మతో, కాచి ఓదార్చితివే బలమైన నీ ఆత్మతో. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగి నాకు,
కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగి నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింప వీలగునా. నాదు ప్రాణనాదుడా నిన్నెప్పుడు నీగాంతును. నాదు ప్రాణనాదుడా నిన్నెప్పుడు నీగాంతును. ఆత్మా ప్రియుడా నిన్ను చూడ ఆశ నాలో కలిగేను. ఆత్మా ప్రియుడా నిన్ను చూడాశ నాలో కలిగేను. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నిత్య నాశనపురముకు నే పరుగిడి వెళ్ళుచుండా. నిత్య నాశనపురముకు నే పరుగిడి వెళ్ళుచుండా. నిత్య జీవ మార్గములో నన్ను నడిపితివి. నిత్య జీవ మార్గములో నన్ను నడిపితివి. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. రాకడ సమయమునా ప్రభుని చేరెడు వేళలో. రాకడ సమయమునా ప్రభును చేరెడు వేళలో. ఆనందమానందమే ఎల్లప్పుడానందమే. ఆనందమానందమే ఎల్లప్పుడానందమే. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని. నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని. ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛావు పొంగుచుండే. ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛావు పొంగుచుండే. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో నతనీయేల్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. నతనీయేల్ బ్రదర్
ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికి వందనాలు. మీరు వాక్యం చెప్పండి బ్రదర్. సరే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను ప్రభు. అయా సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువా, మరి ప్రార్థిస్తుండగా ప్రార్థనకు జవాబు దయచేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు రాత్రికాల సమయంలో మరి దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మరి వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఈ లోకంలో ప్రయాస పడుతూ చాలా వరకు అయితే దేవుని కనుపరిచే వారిగా ఉండాలని దేవుని కోరిక ఉన్నది. మనుషుడు మరి నీతిమంతుడు ఒక్కడు లేడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధ గ్రంథము మరి పవిత్రమైనది కాబట్టి మన ప్రయాసానికి ఆయననేమో మనము నీతిమంతులుగా కనుపరుచుకోవాలని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఒక్కడును నీతిమంతుడు భూమి మీద లేడని ఆయన ఖండితముగా చెప్తూ ఉన్నాడు. మన ప్రయాసమేమో మనమే నీతిమంతులం అని చాలా వరకు మన మనసును నిలుపుకోలేని స్థితిలో మనం ఉంటూ ఉంటాం. కానీ గ్రహించవలసింది ఏంటంటే బైబిల్ ఎప్పుడు, పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు మనలను మోసపరచదు. మన జీవితాలను నిలబెట్టడానికే ఆయన భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణమును ప్రాణంగా పెట్టిన దేవుడని మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే మరి రోమా పత్రికలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రోమియోలకు రాసిన పత్రిక పౌలు, అపోస్తులైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడంట. ఎందుకంటే ధర్మశాస్త్రము ఒక సమయంలో పౌలు గారు మాట్లాడుతూ మరి పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని సంబోధించాడు. కాబట్టి ఇక్కడ పౌలు గారే మరి ఏ విధంగా అంటున్నాడంటే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ, మరి అదే విషయంలో ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిద్దో తెలియబడుతున్నది అని ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రము పాపం అంటే ఏందో చూపించిందంట మనిషికి. అందుకనే మరి ఆ నీతి అనేది దీన్ని వలన కలగదు అని పౌలు గారు ఖండితంగా చెప్తూ ఉన్నారు 20వ వచనంలో. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడు కాడని తీర్చబడట. నీతిమంతుడని తీర్చబడడు అంటున్నాడు. అయితే ధర్మశాస్త్రం వలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది అని మరి రాయబడి ఉన్నది. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ యొక్క ధర్మశాస్త్రం ఉన్న బలము పాపమే అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం అంట పాపం అంటే ఎట్లుంటుందో చూపించింది అన్నట్టు. అందుకని మరి ఆయన పవిత్రమైన రక్తం ద్వారా ఆ పాపమును కడుగుటకు మరి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించాడని మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయననే ఒకడు నీతిమంతుడు. మరి ఎవరు ఈ భూమి మీద నీతిమంతులు లేరని మరి ఏ మనుషుడు మరి ఆయన దృష్టి కట నీతిమంతుడు కాడని మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నా కానీ గడియకు మనుషులు గుణాలు మారుతూ ఉన్న దేవుడు మాత్రము మారని దేవుడు. కాబట్టి మనము గ్రహించే వారిగా ఉండాలా. ఎందుకంటే మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నదని మరి ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. కానీ మనలో నుంచి ఆయనను కనిపరిచే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంతేగాని మనలను మేము పరిశుద్ధులమని చూపించుకోవడానికి కాదని మరి ఈ పరిశుద్ధ గ్రంథము మరి నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని బోధిస్తూ ఉంది. అది గ్రహించే వారిగా ఉండాలా. ఎందుకంటే నీతి మరణము నుండి రక్షిస్తుందంట. ఆ నీతిమంతుడు క్రీస్తు మాత్రమే అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తున్నది. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా, యెషయా 64:6 మేమందరము అపవిత్రుల వంటి వారమై మైతిమి, మా నీతి క్రియలన్నీ మురుకు గుడ్డల వలె నాయను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు.
మరి ఇక్కడ వాళ్ళను వాళ్ళే తగ్గించుకునే విధంగా మరి వాళ్ళు ఆ దేవుని ముందు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను. అవును, మరి దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో సెలవించబడింది. అయితే వాళ్ళే ఒప్పుకుంటున్నారు, మేమందరము అపవిత్రుల వంటి వారమై మా క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను అంటున్నాడు ఇక్కడ యెషయా గ్రంథంలో మాట్లాడుతూ. మేమందరము ఆకుల వలె వాడిపోతిమి. అవును, మరి ఆయన మాటలు ఆయన వాక్కులు మనలో లేకపోతే ఎండిపోయిన వారిగానే ఉంటాం. అందుకనే మేమందరము ఆకుల వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. ఎందుకంటే మన హృదయంలో ఉన్న తలంపులే అవి దోషము, మన ఆలోచనలే మనకు వ్యతిరేకములు, మన ఆత్మకు మన శరీరానికి ఎప్పుడు విరోధంగా ఉంటది. కాబట్టి మన తలంపులు ఆయనకు అనుకూలంగా ఉండేటట్టు మనము మలుచుకునే వారిగా ఉండాలని దేవుడు చెలవిస్తూ మరి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి కిరీటాన్ని మురికి గుడ్డల వలె నాయను అంటుండు. మేమందరము ఆకుల వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోవును. అవును, ఎందుకంటే పాపమునకున్న బలము ధర్మశాస్త్రము మరి పాపం అంటే ఎట్టిదో తెలియజేసింది అన్నట్టు. ఎందుకంటే ఈ లోకము మరి మనను కొట్టుకొని పోకుండాన్నట్లు మనము నీతిమంతుని అనుసరించి నడుచుకోవాలని మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అందుకనే మరి 7వ వచనంలో నీ నామమును బట్టి మొరపెట్టు వాడొకడును లేకపోయెను. మరి ఏ నామంలో ప్రార్థిస్తున్నామో మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే మనం హృదయపూర్వకంగా ఏది చేసినా మరి ఆయనకు అనుకూలంగా ఆయనను మహిమపరిచే విధంగా ఉండాల. హృదయముతో సత్యముతో ఆరాధించాల, ఆత్మతో నీ పూర్ణ బలముతో అన్నాడు, నీ పూర్ణ సంతోషముతో, నీ పూర్ణ శక్తితో అని కూడా మరి రాయబడి ఉంది. కానీ మనము పెదవుల ద్వారానే మరి ఏ నామమును మరి గొప్ప చేస్తున్నామో మనం గ్రహించుకోవాలి. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేడు లేక పోయెనని అంటున్నాడు. మొరపెట్టువాడు ఒకడును లేకపోయాను, నిన్ను ఆధారము చేసుకునుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును లేడు, నీవు మాకు ముఖము చాటు చేసుకుంటేవి. ఎందుకంటే మనము దేవునికి మన ప్రార్థనకు మరి ఏమి అడ్డముగా ఉన్నాయని ఇక్కడ మాట్లాడుతుండే. ఆయనంట మరి ఆయన ముఖము చాటు చేసుకొని ఉన్నాడంట. ఎందుకంటే మన దోషముల చేత మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. అవును, ఎందుకంటే మనము ఏది విత్తితే అదే పంటకు వస్తాము కాబట్టి దేవుడు మరి దాన్ని మనుషుల మీదకి రప్పిస్తూ ఉంటాడు. అందుకనే ఆ భూమి మీద ఉన్నది ఏది కొత్తది కాదంట. అది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నవే మరి ఇప్పుడు ఉన్నవి, అప్పుడు జరిగినవి మళ్ళీ జరుగుతున్నాయి, ఇంకా కూడా అవే జరుగుతాయి. కానీ అవి గతి తప్పటలేదు. ఆకాశము, చంద్ర నక్షత్రాలు, సూర్య చంద్రులు ఎవరు గతులు తప్పడం లేదు. కానీ మనిషి గడియకు గతులు తప్పుతున్నాడు. తన హృదయ యోచన మరి దేవునికి అనుకూలంగా లేక మరి మేము ఎట్టివారం అంటున్నాడు, వాడిపోతిమి అంటున్నాడు ఆయన దోషముల చేత నీవు మమ్మల్ని కరిగించి ఉన్నావు అంటున్నాడు. అవును, మరి మన దోషములను మనమే అనుభవించాలని ఇక్కడ రాయబడింది. అందుకని యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు అంటున్నాడు. ఈ విధంగా హృదయపూర్వకమైన మొర పెడితే మరి జీవము గల దేవుడు ఆలకిస్తాడని మనం గ్రహించాలి. అందుకని ఆయన నామమును గొప్ప చేస్తూ యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అని మనము ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే మనము అతిశయపడడానికి వీలు లేదు. మన చేతిలో ఏముంది? మన ప్రాణము మన చేతిలోనే లేదు. మన ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే దేవుడు మరి ఆయన ఒక్కడే మరణం తప్పించుట యెహోవా వశము. ఆయనను అనుసరించిన వాళ్ళు భూమి మీద ఎవరునో చెడిపోలేదు. ప్రాణాలతో సహితము వాళ్ళు వెనుదీయక వాళ్ళ ప్రాణాలు పోతుంటే కూడా ఆయనను మహిమపరిచి చనిపోయారు. కానీ మరి మేము ఎందుకు చావాలా? మా పిల్లలు ఉన్నారు, మా భార్యలు, వీళ్ళంతా ఆగమవుతారని అనుకోలే. వాళ్ళకి అప్పుడు ఆ రోజులలో భార్యలు పిల్లలు కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు దేనికి విని తీయలేదు. ఎందుకంటే అట్టి సమర్పణ జీవితం కలిగి వాళ్ళు
ఉన్నారు కాబట్టి మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే నీతిని అనుసరించే వారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. అందుకని మరి ఆ విధంగా మాట్లాడుతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీ అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. మనము ప్రభువునందే అతిశయించాలంట. మనది ఏమి కూడా లేదు అని గ్రహించి ఆయన యందే అతిశయించే వారిగా ఉండాల. మన బంధువులను, మనకున్న ధనము, మన ధాన్యమును, మన మన బలగాలను, మన చుట్టపక్కలను చూసి మనం అతిశయించడానికి మాకు ఇల్లు అంతున్నారు తోడు, మాకు ఏం భయము అనే విధానము ఉండకుండా ఎవరిని బట్టి అతిశయించమంటున్నాడు? ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో అని మళ్ళీ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అయితే నెరవేరునట్లు, రాయునది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను అంటున్నాడు. అంటే మనకి ఏమిస్తున్నాడు అంటే ఆయన జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు ఇవన్నీ మనకు విమోచన కలగజేసినవి అంటున్నాడు. అందుకనే మనకు విమోచనము నాయను అని ఇక్కడ రాయబడి ఉన్నది. అందుకని మనము దేనిని బట్టి అతిశయించడానికి వీలు లేదు. ప్రపంచం మీద మరి కొన్ని తరాలు గడిచిపోతూ ఉన్నాయి, కొన్ని యుగాలు గడిచిపోయినాయి, తరాలు గడిచిపోయినాయి. కానీ మనిషి పుడుతూ ఉన్నాడు, మరణిస్తూ ఉన్నాడు, జన్మిస్తూ ఉన్నాడు. ఇది నడుస్తూనే ఉంది. ఇది మన దగ్గర కూడా వస్తూ ఉంది. మనము బాల్యం నుంచి పుట్టాం, మరి మధ్య వయసులో ఉన్నాం, లాస్ట్ కు ప్రతి ఒక్కరము చనిపోతాం. కానీ నీ నీతి, నా నీతిని, నా రాజ్యమును వెతికితే మరి వాడు ఆయనతోటే ఉంటాడు, నాతోటే ఉంటాడని దేవుడు మరి సెలవిచ్చిన మాట మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనది ఏది చూసి అతిశయించడానికి వీలు లేదు అని మరి అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాల. దేవా నువ్వు నాకున్నవు చాలు, ప్రతి విషయంలో నిన్ను గణపరిచే విధంగా మమ్మలను ఇంకా వాడుకోమని దేవుని బట్టి అతిశయించాలన్నట. అందుకనే అతిశయించువాడు ప్రభువునంది అతిశయింపవలను అని వ్రాయబడి ఉన్నది. నెరవేరినట్లు వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను అంటుండు. మనకు విమోచనము కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి మనము మరి దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము ఘనపరిచే వారిగానే ఉండాలని మరి ఆయన మాట్లాడుతూ మన జీవితాలను మనము ఆయనకు అర్పించే వారిగా ఉండాల. ఎందుకంటే మనతో అయింది స్తుతులు స్తోత్రాలు మాత్రమే, హృదయపూర్వక వందనాలు చెల్లించి ఆయనను గణపరచాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు అంటున్నాడు. ఎవరి యందు? మన తల్లిదండ్రుల యందు, మన బంధువులు, మన అన్నదమ్ములు, అక్కజెల్లెళ్ళు, వీళ్ళ యందు కాదు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మరి తండ్రి అయిన దేవుడు మన కొరకు, మన పాపాల నిమిత్తము ఆయననంట మన కోసమే ఆయనను పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిందట. అందుకని మన పాపాలు, మన శాపాలు, మన నరక శిక్షను కల్వరి సిలువలో మరి ప్రభువు భరించింది. దానికి ఆయన మరి నీతికి మరి వారసుడు, ఆయననే నీతి గలవాడు. నీతి అంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారే గనక దాని విషయంలో మాట్లాడుతుంటున్నాడు. అందుకనే ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఏ విధంగా ఉందో ఇక్కడ మనకు కనపరుస్తుంటున్నాడు. దేవుని నీతి అగునట్లు మనము నీతిగా నడుచుకోవాల. ఎందుకంటే నీతి మంతులము కాము గాని ఆ దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసమే పాపముగా చేసిందంట. మరి మన కోసము ఆయన కల్వరి సిలువలో ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మన గురించి కార్చాడు. మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే కొన్ని రోజులు పోతే ఈ వాక్యాలు మనకు దొరకవు, మనం చదవలేము, ఇవి మన చేతుల్లో ఉండకపోవచ్చు. అందుకనే మనమే ఒక బైబిల్ గా తయారయ్యే విధానాన్ని నేర్చుకోవాలా. దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడే, మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు. ఎందుకంటే ఏ క్షణంలో ఏ విధంగా మారుతారో మనుషులు మనం గ్రహించలేం. అది ఎవరైనా, నేనైనా, ఇంకెవరైనా. కానీ క్రీస్తు మాత్రమే ఒకడు నమ్మదగిన మంచి స్నేహితుడు, మంచి విమోచకుడు ఆయన. కాబట్టి మనము గ్రహించుకొని ఆయన మహిమపరిచే విధంగా ఉండాలి అని మరి దేవుని వాక్యం చెల్లు. ఆయన నీతి అగునట్లు ఏ విధంగా ఉండాలంట?
దేవుని నీతి అగినట్లు ఉండాలి. మరి మనము ఆ విధంగా గ్రహించుకోవాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో, యెషయా 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అంటుండే. మనమందరము, ఒక్కరు కూడా కాదు. కొంతమంది ఉన్నారు నీతిమంతులు అనే విధానంలో కూడా లేదు. కానీ ఇక్కడ ఏముందంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనం ఏ విధంగా ఉన్నామో గ్రహించుకోవాలా. ఎందుకంటే మనిషి స్థిరంగా మనసు ఆధీనంలో ఉంచుకొనలేడు కాబట్టి ఏ క్షణంలో మనిషి గుణము మారుతుందో తెలియదు. అది మనం గ్రహించుకునే వారిగా ఉండాలని, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అంటుండే. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. చూడండి, ఈ ఇష్టాన్ని అనుసరించే వారు చాలా మంది ఉంటారు. నా ఇష్టం అది, నా ఇష్టం తిరిగా నేను తిరుగుతా, మీరు ఎట్లన్నా నాకు అవసరం లేదు అనే విధానాలు, చర్తులు చేసి మాట్లాడే విధానాలు ఉంటాయి. ఎందుకంటే అది అతిశయించడం. నా తెలివి, నా జ్ఞానము, నా బలము, నాకున్న ధైర్యము అనే విధానాల్లో కొంతమంది నడుస్తూ ఉంటారు. కాబట్టి అందుకనే అంటాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాను అంటాడు. అవును, ఇప్పుడు ఒకరి మాట, ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కరి మాట ఒకరు వినరు, ఒకరి ఆలోచనలు ఒక తీరుగా, ఒక్కరి అసలు పొసగకు ఉంటాయి అలా మాటలు. ఎవరి ఇళ్ళలోనైనా అదే విధంగా మరి అలాంటి విధానాలు జరుగుతున్నాయి. ఒకరి మాట వినరు, ఒకరు చెప్తే ఒకరు నువ్వు చెప్పేది ఏంది అనే మనుషుల అసలు స్వభావం కలిగి మనుషులు జీవిస్తున్నారు. కాబట్టి మనం గ్రహించుకోవాలి, మనం దేవుల్లో ఉన్నప్పుడు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తమకు ఇష్టమైన త్రోవకు తొలిగాను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూడండి, మరి దేవుడేమో మన పాపాలు ఆయన మీద మోపితే, మనం ఇంకా పాపం చేసి మరి ఆ పాపాలు మోయటకు ఇప్పుడు ఆయన లేకున్నా మన పాపాలు మనమే మోసుకోవాలి. ఎందుకంటే మనం చేసిన ఏది విత్తుతాడో మనిషి అదే పంట కోస్తాడు అని దేవుడు సెలవిచ్చిన పరిశుద్ధ గ్రంథం నెరవేర్చబడుతుంది. ఎందుకంటే మనం ఏ పంట విత్తుతామో నోటితోటి ఒకరిని తిట్టినా ఆ పంట మనకు రివర్స్ వస్తుంది. 10 రూపాయల వాళ్ళకి పెడితే ఆ రివర్స్ పంట దేవుడు మనకి ఇస్తాడు. ఒకరి దగ్గర దోచుకుంటే మన దగ్గర ఇంకోటి ఎత్తుకుపోతాడు. అంతే. అందుకని మనుషుడు ఏ పంట విత్తుతాడో అదే పంట కోస్తాడని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది గలతీ పత్రిక. అందుకని మనం గ్రహించుకోవాలి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోకుండా మనము నీతిమంతుడైన క్రీస్తును అనుసరించాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ మరి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ప్రతివాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. మరి మన పాపాలు, మన శాపాలు, మన నరక శిక్షను కలువరి సిలువలో ఆయన భరించిండు. మనము ప్రతి విధముగా ఎక్కడ వెళ్ళినా, ఏ సువార్తకి వెళ్ళినా, ఒక ఇంట్లో ప్రార్థన పెట్టినా ఆయన కలువరి సిలువను మాత్రం జ్ఞాపకము చేయాల. ముసలమ్మ ముచ్చట్లు, ఆయమ్మ, ఈ అన్న, ఇవన్నీ మనం చాలా వరకు మేము గ్రహిస్తూ ఉంటాం. కానీ ఎక్కడ వెళ్ళినా మనుషుల సోదులు తప్ప దేవుని ఏమాత్రం కూడా ఉండకుండా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండండి. అందరము, మనము ఎవరము కాదు, నేనైనా ఇంకోరైనా కూడా దేవుని గణపరచాలి. అందుకని మనము ఆయనను గణపరిచే వారిగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బతుకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండున్నట్లు అతడు నోరు తెరవలేదు. చూడండి, ఇదంతా మన గురించి ఆయన పడిన ప్రయాసం అని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా ఈ త్యాగము మన అన్న, మన అక్క, మన నాయన, మన తల్లిదండ్రులు ఎవరు చేయరు. కానీ ఆయన చేసి మనకు విముక్తి మనకు కలగజేసిండు. కాబట్టి మనం ఆయనను కొనియాడాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఆయన నామమును అనేకులకు ప్రకటించే వారిగా ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో, యోహాను సువార్త 6:28లో ఈ విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, ఇక్కడ కొంతమంది మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడిగిరంట. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఎందుకంటే విశ్వాసము వినుట వలన మాత్రం కలుగుతుంది, కానీ ఆ విశ్వాసమే కార్యసిద్ధి కలగజేస్తుందని యేసు ప్రభు వారు ఇక్కడ సెలవిస్తున్నాడు. అందుకని యేసు ఆయన పంపిన వాని యందు, అంటే నేనే ఆ యొక్క నీతి, నేనే ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యందు విశ్వాసం ఉంచుతానంట. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ
దేవుని క్రియ అని వారితో చెప్పాను. చూడండి, మరి మనం ఆయన యందు విశ్వాసం ఉంచకుండా మనుషులందు లక్ష్యం ఉంచేవారిగా ఉండకూడదని మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు అని అడుగుతున్నారు. భుజించుటకును పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మా పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి ఇచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు. అంటే ఆయననే ఒక ఆహారముగా మారిండు యేసు ప్రభు వారు. అందుకనే మా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు. అప్పుడు మీ పితరులు తిని మన్నాను తిని చనిపోయారు, కానీ ఇప్పుడు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు అని అంటుండు. ఆ ఆహారం ఎవరు? యేసు ప్రభు వారే. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అయితే పరలోకం నుండి అంట దిగి వచ్చి లోకమునకు జీవము నిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. చూడండి, అయితే ఈ జీవాహారమును నేనే అని మరి యేసు ప్రభు వారు సెలవిచ్చినట్టు మనం గ్రహిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయననే మనకు ఆహారముగా మారిండు. కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. ఆయన ఎల్లప్పుడూ ఆహారమును మాకు అనుగ్రహించండి అని శిష్యులు అందరూ అడుగుతున్నారు. అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. కానీ మనము పొద్దున లేస్తే 10 రకాల వంటలు చేసుకొని తింటాం, కానీ ఒక విధముగా దేవుణ్ణి ఒక 2 టైములన్నా ప్రార్థించుటకు మరి జ్ఞాపకం చేసుకోం. ఎందుకంటే అన్నపానముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చాలాసార్లు బోధిస్తూ ఉన్నారు. అది నిజమే. ఎందుకంటే దాని విషయంలోనే మనుషుడు మరి మభ్యపడుతూ ఉంటాడు. డబ్బు విషయంలో, ఆహార విషయంలోనే చాలా వ్యతిరేకులుగా మారుతూ ఉంటారు. కానీ అట్లా ఉండకూడదని మరి బైబిల్ కూడా సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే మనము ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతికే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గల వాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగజేయవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నానని ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీతి ఆ విధంగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. అంటే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక, అంటే నేను ధర్మశాస్త్రము మూలముగా కాక, ధర్మశాస్త్రం ఎట్టిదంట, పాపం అంటే ఏందో తెలియజేసింది ధర్మశాస్త్రం. అయితే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక అంటుడు. అంటే నేను ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదని ఇక్కడ పౌలు స్పష్టంగా మరి బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకనే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతి గాక క్రీస్తునందలి విశ్వాసము వలమైన నీతి అంట. క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. అంటే ఆయన యందు కనిపిస్తాను, నేను అగుపిస్తాను ఆయనకని అనుకుంటున్నాడు ఆయన పౌలు గారు. అందుకని దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను అంటు, ఎట్లయినా సరే మృతులలో నుండి నాకు పునరుద్ధానము అని ఆశపడుతున్నాడు పౌలు గారు. మరి అంత ప్రయాసపడ్డాడు, ఎన్నో దెబ్బలకు ఓర్చుకున్నాడు. కొన్ని రోజులు
ఆ సూర్యుని చూడని ప్రదేశాలలో, సముద్రాలలో అతను మరి ప్రయాణం చేసినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం. మరి అంత ప్రయాసం మనం పడకున్నా కానీ నోటితో క్రీస్తును మీరు మరి మన ఫ్రెండ్స్ కైనా మన పక్క వారికైనా ఆయనను ప్రకటించే వారిగా ఉండాల. అందుకనే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆశపడుతున్నాడు ఆయన. ఆయన మరణం విషయంలో సమాన అనుభవము గలవాడనై చూడు, ఆయన మరణ విషయంలో నేను అట్టిది పొందినా పర్వాలేదు కానీ నాకు పునరుద్ధానం విషయంలో మాత్రము ఏ మాత్రం వెనకాడతాడు ఆయన. అందుకనే ఆ మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటుండు. మరి ఆ విధంగా పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటుండు. మనము ఆ విధంగా మరి ఉండాలని మనం తెలుసుకోవాలా. ఎందుకంటే ఆయన అతిశయపడట్లేదు. నేను ఎంత కష్టపడ్డా కదా నాకు ఖచ్చితంగా అక్కడ నాకు సింహాసనము, నాకు జీవ కిరీటము దేవుడిస్తాడని అతిశయపడట్లేదు ఆయన. ప్రతి ఒక్కటి పెంటగా ఎంచుకుంటున్నాడట. అన్ని నష్టపరుచుకుంటున్నాడు ఆయన. అందుకని ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో అంటుండు. ఇంకా ఎరుగు నిమిత్తము అది ఎట్లుంటుందో నేను ఎరగాలంటుండు. నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటకుప్పతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటుండు. ఇదివరకే నేను గెలిచి తినని అయినను చూడండి ఆయన ఎంత తగ్గించుకుంటుండో. ఆయన తగ్గించుకుంటూ ఉన్నాడు. అయితే నేను చేసిన పనికి నాకు అన్ని రెడీ సిద్ధపరిచిండని మాత్రం అనుకోవట్లేదు అంటున్నాడు. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనటలేదు అంటున్నాడు. అంటే ఆయన ఆ విధంగా అతిశయపడటలేదు. హృదయంలో అంత కష్టపడ్డాడు, అంత శ్రమలు అనుభవించిండు. కానీ ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నట్లేదు. కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుతున్నాను. మరి పట్టుకుంది ఆయన మరి యేసు ప్రభు వారి మాటలను, ఆయన జీవము కలిగిన మాటలను నేను నా సాధనముగా నిన్ను తయారు చేస్తానడు. కాబట్టి ఆయన మాటలను పట్టుకొని మరి దేని నిమిత్తము అని అడుగుతున్నాను. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుతున్నాను. మరి ఆయన ఖచ్చితంగా మరి దేవుని రుచి ఎరిగిండు కాబట్టి అన్ని కష్టాలు అనుభవించడం కూడా ఆయన వెనుకకు పోలేదు, వెంట కుప్పగా ఎంచుకుంటున్నట్టు ఆయన. అందుకని సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అంటే నేను ఇంతకుముందే మస్తు కష్టపడ్డ దేవుని గురించి నేను తలంచుకున్నాను అంటున్నాను. అయితే ఒక్కటి చేయుచున్నాను అంటున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ముందున్న వాటి గురించి వేగిరపడుచుందంట. ఎందుకంటే సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును, ఆయన పిలుపుకు బహుమానము క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నారు. మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? ఈ ప్రయాణం మనము ఎన్ని రోజులు ప్రయాణిస్తాం? మనం దేవుని విషయంలో పరిగెత్తేవారిగా ఉండాలని. ఎప్పుడు మన ఇల్లు, మన సంసారం సరే, అది దేవుడు మనకు నియమించింది. కానీ దేవుని మొదటి స్థానంలో పెట్టి ఆయన గురించి శ్రమ పడేవారిగా ఉండాలి. శ్రమ కాదు, నోటితో ఆయనను మనము ఒప్పుకొని ప్రతి విషయంలో ఆయనను మనం ఇతరులకు కనపరిచేవారిగా, క్రియల నిమిత్తంలో మనం ఎక్కువగా ప్రయాసపడాలి. క్రీస్తును మనలో నుండి చూపించేవారిగా ప్రయాసపడాలని మరి పరిశుద్ధ గ్రంథంలో మరి చాలా చోట రాయబడ్డది. అందుకని అంటున్నాడు ఆయన, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని ఎక్కడికి వెళ్తున్నట్టు ఆయన గురి యొద్దకి పరిగెడుతున్నాను అంటున్నాడు. మన గురి దేవుడై ఉండాల. మన గురి డబ్బు, ధాన్యము, భూములు, ఇండ్లు కాదు. ఎందుకంటే ఎప్పటికైనా అవి నశించిపోయేటి, మనమే ఉండము, అవి ఎక్కడ ఉంటాయి. అందుకని కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు
దేన్ని గురించి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును అంటున్నాడు. ఎందుకంటే మనము దేవుణ్ణి ఏది ఇస్తాడో దాన్నే మనము స్వీకరించాలి. కానీ మన సొంత తలంపులు పెడితే ఎప్పుడైనా పడిపోగలుగుతాం. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని నామంలో మరి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? గురి యొద్దకు పరిగెడుతున్నాడు. నష్టంగా పెంటగా ఎంచుకున్నాడు. మరి అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు 2:4లో ఈ విధంగా మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మరి ఈ రోజు ఎవరు చూస్తున్నారండి? ఎవరు దానిలే మాది మాకే చక్కగా లేదనే విధానంలో ఉన్నారు. కాబట్టి మరి దేవుల్లో మనం చక్కగా ఉంటే అనేకులకు కూడా మనము కొంతమందిని చక్క చేయొచ్చు, మనం కరెక్ట్ ఉండి అని మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే మనం కరెక్ట్ లేకపోతే మన క్రియలు ఇతరులకు చూపించి వీడు ఇంతే మనకేం చెప్పగలుగుతాడులే, వాందే కరెక్ట్ లేదని మనము వాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను అంటున్నాడు. మరి మనము ఇతరుల కార్యాలు కూడా చూసేవారిగా ఉండాలా, ఇతరులను ప్రోత్సహించేవారిగా ఉండాలా, ఇతరులను క్రీస్తులోకి మనము ప్రోత్సహించి ఆయన యుద్ధకు నడిపేవారిగా ఉండాలి. మాటలతో ఆయన ప్రేమ మన మాటల్లో వస్తే మరి క్రీస్తు ఆకర్షించుకుంటాడు. మరి దేవుడే వారిని ఆయన యుద్ధకు నడిపించుకుంటాడు. ఎందుకంటే విత్తనము వేసేది మనము, సువార్త ప్రకటించేది మనము, ఆయన కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. అందుకనే మనం గ్రహించుకోవాలా, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటాడు. మరి ఏ మనస్సు మనకుందో భ్రమపరచు ఆత్మ భ్రమపరచు మనస్సు ప్రతి ఒక్కరిలో మరి మనలో ఉంటుంది. కాబట్టి మనము ఆ మనసు వెళ్ళిన చోటికి మనిషి ఎప్పుడు వెళ్ళలేడు, కానీ వెళతాడు. కానీ మనము వెళ్ళేవారిగా ఉండకూడదు. మనసు ఎక్కడ వెళ్తే మనం అక్కడ వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో ఇక్కడ హైదరాబాద్ లో ఉండి నా మనసు ఎక్కడ మా ఇంటి దగ్గర ఉంటది, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వచ్చింది. అట్లా మనిషి అంత స్పీడ్ గా వెళ్ళలేడు. కానీ మరి మనసు చెప్పినట్టు మనిషి వినకూడదు, మనసును స్వాధీనంలో ఉంచుకోవాలా. ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. చూడండి మళ్ళీ ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిండు. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టిండు. మన పాపాల నిమిత్తమే, మన అపరాధముల నిమిత్తమే మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయనంట కరుణా సంపన్నుడై ఉన్నాడంట. మన మీద కనికర స్వరూపుడుగా యేసుప్రభువు వారు. అందుకని 4వ వచనంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిండు. కాబట్టి మనము సజీవులమై ఉన్నాం. కాబట్టి మరి ఆ సజీవుడైన క్రీస్తును మనము ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము గ్రహించుకోవాలి, మరి ఆయన ప్రకటించే వారిగా ఉండాలా. ఎందుకంటే ఏది కూడా సత్యము కాదు భూమి మీద. మరి దేవుడు ఒక్కడే మరి సత్యవంతుడు, న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు. కాబట్టి మరి అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఎవరి వలన 100 మంది బాడీగార్డులను పెట్టుకున్న మన ప్రాణానికి రక్షణ అనేది ఉండదు. కొన్ని వేల మంది కాపలా పెట్టుకున్న మన ఆత్మకు రక్షణ అనేది ఉండదు. మరి ఎవని వలనను ఇక్కడ రక్షణ గురించి చెప్తూ ఉన్నాడు. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునని మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. చూడండి, మరి ఏ నామముల రక్షణ లేదు. మనకు మన ప్రాణానికి రక్షణ మరి ఈ యొక్క యేసుక్రీస్తు విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనను. మరి ఇక్కడ పొందుతామంటే వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని
గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అంటే యేసుప్రభు వారు యేసుప్రభు వారి గురించి ఎంత గొప్పగా సాక్ష్యం ఇస్తారు ఇక్కడ వీళ్ళు. మరి ఎవ్వని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చూడండి, మరి అవును, నిజమే కదా. ఏ నామంలో రక్షణ లేదు, ఆయన నామం. పేతురు విషయంలో ఈ విధంగా 13వ వచనంలో వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చూడండి, మరి మనుషులు చేయలేని కార్యాలు దేవుడు చేయగలడు, ఎందుకంటే ఆయనకు సమస్తమును సాధ్యమే. కాబట్టి 14వ వచనంలో స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండట చూచి ఏమియో ఎదురు చెప్పలేకపోయేది. మరి ఆ విధంగా దేవుడు సింహాలనోలనే మోసిండు మనుషులు లెక్కన. అందుకని దేవుడు మరి కరుణా సంపన్నుడై మనలను కాచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి రక్షణ ఎవ్వరి దగ్గర కూడా లేదంట. ఎవ్వరి వలన రక్షణ కలగదు, కానీ ఆయనను అనుసరించే వారికే రక్షణ. ఈ నామమునే రక్షణ మరి దేవుడు అనుగ్రహిస్తాడని ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22లో మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అయితే మరి అవును, నిజమే, ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాపం పోదంట, పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అయితే పరలోకమందున్న వాటిని కోరిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను, గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. మరి ఏంటి అంటే అవి పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఎందుకంటే మరి పరలోక సంబంధి అయిన వారు మరి మనుషులుగా కూడా మరి మీరు ఆకాశవాసులు అని ప్రభు మరి చెప్తూ ఉన్నాడు. అందుకనే మనము గ్రహించుకోవాలి. గ్రహించి దేవుని విషయంలో మాత్రము ఎప్పుడు వెనకంజ వేసేవారిగా ఉండొద్దు. దేవుడు ఒక్కడే ఈ లోకంలో నమ్మదగిన వాడు కాబట్టి మనము గ్రహించుకో. 2 కొరింథీ 5వ అధ్యాయము 18వ వచనంలో సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో కూడా సమాధాన పరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. ఇది మనకు అందరికీ అనుగ్రహించబడ్డది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మరి సేవకులే అని చెప్పుకుంటున్నారు, కానీ మరి ఇవందరికీ అనుగ్రహింపబడ్డాయి. మరి మనము ఇతరులకు ఎందుకు అనుగ్రహించే వారిగా ఉండకూడదు? మనం అందరికీ ప్రకటించే వారిగా ఎందుకు ఉండకూడదు? ఈ సమాధాన పరిచర్యను, సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహింపబడ్డది అని వాళ్ళు చెప్తున్నారు సేవకులు. మరి మనకు కూడా అనుగ్రహింపబడ్డది, అందరు సేవకులే. మరి మనం కూడా ఇతరులకు సువార్త ప్రకటించాలి కదా. అందుకనే మరి ఈ విధంగా మాట్లాడుతూ సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు. మనం సమాధాన పరిచే వారిగా ఉండాలి, కానీ మరి ఆ సమాధానమే మనకు పరిచర్య. మనం దేవునికి పరిచర్య చేసే విధము, అనేకులకు సువార్త ప్రకటించే విధానాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. మనం గ్రహించుకొని ఏ విషయంలో అతిశయపడే వారిగా ఉండకూడదు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆ సమాధానమే క్రీస్తు అని మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే సమాధానానికి అధిపతి ఆయన, సైన్యములకు అధిపతి, సమాధానానికి అధిపతి, నిత్యుడగు తండ్రి, విమోచకుడు అయి ఉన్న దేవుడు. కావున అదే 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో కూడా సమాధాన పడునని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు పౌలు గారు. చూడండి, మరి మనము గ్రహిస్తే ఇక్కడ మనకు ప్రపంచంలో జరిగే విధానాలు బైబిల్ అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కంటి ద్వారా, హృదయం ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, తలంపుల ద్వారా చేసిన ప్రతి పాపం ప్రతి ఒక్క మనుషుల్లో కనిపిస్తున్నది. ఎందుకంటే అతని క్రియలే, మన క్రియలే వాళ్ళకు, ఇతరులకు
మన నడవడిని తెలియజేస్తాయి కాబట్టి మరి 21వ వచనంలో ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనని మొదట చెప్పిండు కదా. ఆయనను మన కోసము పాపంగా చేసిండు కాబట్టి మనము ఆ పాప విషయంలో మృతులమై ఉన్నాం. నూతన జీవమును పొందుకొని అనేకులకు మాదిరిగా ఆయన సాక్షులుగా ఉండటకు ప్రయాసపడాలా. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు. తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునని మరి ఏ విధంగా అయితే ప్రభు వారు ప్రకటించారో అది మనము గ్రహించుకొని మనము ఆయనను ప్రకటించే వారిగా మాత్రమే ఉండాలని మరి దేవుడు ఆయన సంకల్పంలో మొదటనే ఆయన మరి రాసి ఉన్నాడేమో. కాబట్టి ఆయన ఏర్పరచుకున్న వారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచుకున్న వారు కొందరే అని మరి ప్రభు మరి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇది నేను ముగిస్తాను. 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైనవి ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిండట. ఆత్మ సంబంధమైనవి అనుగ్రహించిందని, శరీర సంబంధమైనవి కావు అని ఇక్కడ మనకు తేటపడుతుంది. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎవరికి అనుగ్రహించాడు? మనకు అనుగ్రహించాను అంటుండు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయించుకుంటూ గాను మనం ఆయన చిత్తం నెరవేర్చే వారిగా ఉన్నామా? మన హృదయాల మీద చేతులు వేసుకొని మనం గ్రహించుకోవాలా, అనేకులను ఆయన తట్టు తిప్పాలా. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అక్కడ లెక్క ప్రతి ఒక్కరు ఒప్పజెప్పవలసిందే. నిన్ను పంపిన లోకం మీదకి నువ్వేం చేసినావు, ఒక్క ఆత్మను రక్షించినావని అడుగుతాడేమో ఆయన ముందు నిలిచినప్పుడు. అప్పుడు మన భార్య, మన పిల్లలు, మన తల్లిదండ్రులు ఎవరు అక్కడ లెక్కకు రారు. ఎవరు క్రియలు వాళ్ళ వెంట వెళ్ళను. నువ్వు ఇక్కడ ఏం మంచి పనులు చేస్తావో అక్కడ తేటపడతాయి. నేను ఇక్కడ ఏం మంచి పనులు చేసినా, చెడ్డ పనులు చేసినా అక్కడ తేటపడతాయి. అక్కడ న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చొని ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు. అందుకనే తన చిత్ర ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను గాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని ఆయన కోసం నిర్ణయించుకున్నట. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఎట్లుండాలంట? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలంట. నిర్దోషులమనై ఉండవాలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుతో మనలను ఏర్పరచుకున్నాడు. కానీ ఆయన ఏర్పాటులో మనం ఉన్నామా అని మనం గ్రహించుకొని క్రీస్తును మరి మనము ప్రకటించే వారిగా ఉండాలి. మనలో మనం పరీక్షించుకోవాలి, అతిశయించకూడదు. ఆయన ఒక భక్తుడు ఆయన పౌలు ఏమంటున్నాడు? సమస్తము పెంట కుప్పతో ఎంచుకుంటున్నా, నేను నష్టపరుచుకుంటున్నా, నష్టంగా ఎంచుకుంటున్నా, వీటితో నాకు అవసరమే లేదు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నా అంటున్నాడు ఆయన. అట్టి సమర్పణ జీవితం మనకుందా? అందుకని ఒక వాక్యం చూసుకుని ముగించేస్తాను. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 26వ వచనం చూసుకొని, అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయము 26వ వచనంలో అంటున్నాడు ఒక మాట. వీళ్ళు బంధింపబడి జైల్లో వేయబడి బోండాములతో బిగించబడి ఉన్న యొక్క మరి పౌలు, శీలయు వీళ్ళు ఇక్కడ ఆ యొక్క జైల్లో మగ్గుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఖైదీలు ఉన్నారు. అక్కడ ఏమంటున్నారు అంటే, వీళ్ళు మనము క్రీస్తులో పాపం అనే ఊబిలో మనం ఉన్నాము. ఈ లోకంలో పాపముతో కూడా అంటగట్టబడి ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, దీనికి సాదృశ్యంగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. వీళ్ళు ఉన్నది ఖైదులు ఇద్దరే కదా. దేవుని విషయంలో వీళ్ళను బంధించి ఆ చెరసాల వేసి బోండం వేసి బిగించింది పౌలు, శీలనే. అయితే ఇక్కడ ఏమైంది? ఇక్కడ అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, మరి ఇద్దరి బంధకములే ఊడెను అని ఇక్కడ రాయబడలేదు. అక్కడున్న ఖైదులతో కూడా బంధకాలన్నీ తెంచివేసినాయి ఆ పాటలు. ఆ యొక్క ఆరాధన అందరి బంధకములు ఊడెను అని రాయబడ్డది. పౌలు, శీలలు వాడారు కాబట్టి వాళ్ళిద్దరి బంధకాలు దిగిపోయి కడమ ఖైదీలు అందరూ అలానే ఉండెను అని రాయబడలేదు. అందరి బంధకములు మనము పాటల ద్వారా ఆయనను ఆరాధించి మహిమపరిస్తే మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క బంధకట్లు కూడా తెగిపోవటట్లుగా మనం ప్రార్థించాలా.
ఆత్మతో సత్యముతో ఆరాధించాలా, అనేకులను విడుదల కొరకు మనం ప్రార్థించాలి. అందుకని అంటున్నాడు చెరసాల పునాదులు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరినాయంట. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి బంధకములు ఊడెను. ఖైదీగా ఉన్న ప్రతి ఒక్క జీవితాల్లో పాపం అనే బంధకంలో ఉంటే అందరూ విడుదల పొందేలాగా ప్రార్థించాలని మరి దేవుడు అందరి బంధకాలు ఊడెను అని రాయబడ్డది. ఎందుకంటే మరి క్రీస్తు విషయమై పట్టబడ్డ వారు ఇద్దరే, పౌలు శీలలు. కానీ ఇక్కడ అందరి బంధకములు ఊడిపోయినాయంట. శీలల ఆ జైల్లో అందరి బంధకాలు ఊడిపోయినాయి. కాబట్టి మనము మన బంధకాలు తెంపుకున్నాం, అందరి బంధకాలు కూడా ఊడగొట్టే వారిగా మనం ఉండాలని క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యం దీవించిన గాక. మీ అందరికి వందనాలు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులనైనా స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభా. అయా మరి ఈ లోకంలో మేము ఏ విధంగా నడుచుకోవాలా ప్రభా, మరి ఈ యొక్క ప్రభా మరి లోక నటన గతిస్తుంది ప్రభా. ఎప్పుడు ఏ క్షణం ఏం జరిగేది తెలియదు, అది నీకు మాత్రమే తెలుసు ప్రభా. అయినా మరి మా జీవితాలను మీ పాదాల చెంత పెడుతున్నాం. నా వాక్యాలను మా హృదయాల భద్రపరుచుకుని ప్రభా, నీకు అనుకూలంగా మేము జీవిస్తే ప్రభా, అనేకమైన వాటిని మీద నాయన నువ్వు నమ్మకమైన మంచి దాసుడని మీ యొక్క మరి ఉపమానాల్లో మీరు చెప్పారు ప్రభా. అవి మేము పాటించే వారిగా ఉండాలా నా తండ్రి. నీ మాట విని అనేకులకు మేము సువార్త ప్రకటించి అయా మరి కొంతమంది నన్ను అగ్నిలో నుంచి నాగినట్టు ప్రభు మేము లాగుటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ఇన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరుచుకొని ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. సరే. యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధ ఆత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.